హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్ట్రేలియాలో ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ పైన అక్కడ తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో వాళ్ళని కూడా ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ చాలా ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గో బ్యాక్ టు ఇండియా అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇండియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఎందుకు ఈ స్థాయిలో ఆస్ట్రేలియన్స్ ఇప్పుడు ఇండియన్స్ పైన తిరుగుబాటు చేస్తున్నారు? దాడులు గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది ఆస్ట్రేలియా? అసలు ఏం జరగబోతుంది? సో దీనిపైనే డిస్కస్ చేసేందుకు ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో ఆస్ట్రేలియా నుంచి ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ ని వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఎందుకు ఈ తిరుగుబాటు అక్కడ ఆస్ట్రేలియన్స్ దగ్గర నుంచి వచ్చేసింది? మరి ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఇండియా తిరిగి వచ్చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఒక భయాందోళన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. చాలా మంది ఇండియన్స్ మీద దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఆస్ట్రేలియాలో? ఆస్ట్రేలియాలో ఒక భారీ స్థాయి కుట్ర కూడా జరుగుతుంది. భారత ప్రజలందరినీ కూడా వెనక్కి పంపించేయాలి. దీని ద్వారా కూడా అక్కడ లోకల్గా కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ విధమైనటువంటి చెడు ప్రచారము కొన్ని విదేశాల వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే మనం ఆస్ట్రేలియాని గురించి గమనించినట్లయితే ఆస్ట్రేలియా అనేది కూడా అత్యధిక భాగం ఖాళీగా ఉండేటువంటి ఖండం. అది చాలా భాగం ఖాళీగా ఉంటుంది ఆస్ట్రేలియా. భారతదేశంలో అత్యధిక జనాభా ఉంటే ఖాళీగా ఉండే స్థలాలు తక్కువ ఉంటాయి, అడవులు కానీ ఇవన్నీ కానీ. కానీ ఆస్ట్రేలియాలో మటుకు ఎక్కువ శాతం భూభాగం ఖాళీగా ఉంటుంది. అక్కడ అడవులతో నిండుకొని ఉంటుంది. మరికొన్ని పనులకు కూడా పనికిరావు. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నరమాంస భక్షకులు ఉండేవాళ్ళట. అంటే మనిషి తింటారు, నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు. అటువంటి ప్రదేశం ఆస్ట్రేలియా అంటే. ఆ తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు రావటం, ప్రపంచం అంతా కూడా వ్యాపించిన సందర్భంలో ఆస్ట్రేలియాలో కూడా రావడం జరిగింది. తర్వాత పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఒక స్వతంత్ర దేశంగా కూడా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఆస్ట్రేలియాకి భారతదేశానికి కూడా ఒక మంచి బంధం కూడా ఉంది. అదేంటంటే ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ వారు వెళ్ళిపోయే ముందు అనేక సంస్థానాలు ఉండేవి. వీటిలో నిజాం నవాబు ఉండేటువంటి వాడు. ఈ నిజాం నవాబు ఇక్కడ రాజప్రముఖ్ అనే పేరుతో ఉండేవారు. ఆయనకు అనేక గౌరవ మర్యాదలు ఉండేవి. ఇక్కడ ఆయన జీవించారు. ఆయన తర్వాత ఉండేటువంటి వారసులు కూడా భారతదేశంలో ఉండడానికి ఇష్టపడక వారి దగ్గర ఉండేటువంటి అమూల్యమైన కొంత సంపద కూడా తీసుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద ల్యాండ్ కొనడం జరిగింది. ఒక వ్యవసాయ క్షేత్రం లాగా వెళ్ళి ఈ యొక్క నిజాం నవాబు అంటే నిజాం నవాబు వాళ్ళ వారసులు ఒకరు అక్కడ నివసించారు. ఆయన ఆ ప్రాంతంలో అక్కడ స్థానికంగా ఇక గొర్రెలు వంటి వాటిని పెంచడం, ఇక మనుషులను పెట్టించి ఈ విధంగా ఒక వ్యవసాయ క్షేత్రం అభివృద్ధి చేసి ఒక స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ కొంతకాలానికి కూడా ఇక్కడ వాస్తవానికి ఆయన అనుకున్న విధంగా కూడా అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే అక్కడ వాతావరణం అనేది వేరుంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నదులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యంత ఆకర్షణీయమైనటువంటి వాతావరణం కానీ ఏ ఇతర దేశాల్లో కూడా ఉండదు. కొన్ని దేశాల్లో ఉంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, నీళ్లు ఉండవు. కొన్ని దేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అత్యంత అనుకూలమైన దేశం ఏంటంటే భారతదేశం. భారతదేశంలో మరీ ఎక్కువ ఎండ ఉండదు, మరీ చల్లగా కూడా ఉండదు. మధ్య రకమైన మంచి వాతావరణం ఉంటుంది. ఈ యొక్క జీవనదులు ఎప్పుడు పారుతూ ఉంటాయి. శాశ్వతమైనటువంటి నదులు, చక్కగా వ్యవసాయం పండించుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి పంటలు పండుతుంటాయి. ప్రజలు చక్కగా కూడా కడుపునిండా భోజనం చేయొచ్చు భారతదేశంలో. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే తప్ప మిగతా సందర్భాలు ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినటువంటి నిజాం నవాబు అక్కడ ఉండలేకపోయాడు. కొంతకాలానికి అక్కడ ఆయన కొన్ని సమస్యలు వచ్చినాయి. తర్వాత దాన్ని ఇంక వదిలేసేసుకొని ఆయన వేరే చోటికి వెళ్ళటం, ఇదంతా జరిగినటువంటి. ఈ విధంగా కూడా ఆస్ట్రేలియా అభివృద్ధికి కూడా నిజాం నవాబు కొన్ని కోట్ల రూపాయలు భారతీయ సంపదను తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో పెట్టాడు. మరి ఆస్ట్రేలియా అభివృద్ధికి ఈ సంపద కూడా ఒక కారణం కదా. తర్వాత కూడా చూసినట్లయితే ఈ యొక్క విదేశీయులు కూడా అక్కడికి వెళ్ళటం, జనాభా చాలా తక్కువ ఉంటుంది ఆస్ట్రేలియాలో. అక్కడ తప్పనిసరిగా కూడా విదేశీ మనుషుల అవసరం ఉంది. అడవులన్నీ తగలబడిపోతుంటాయి. అక్కడ వాతావరణం ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది ఆస్ట్రేలియా. మరి ఇటువంటి సందర్భాల్లో భారతీయులు అక్కడికి వెళ్ళటం ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు ఆస్ట్రేలియాని. ఇది వాస్తవం గుర్తుపెట్టుకోవాలి.
భారతీయులు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఇక్కడి నుంచి ప్రజలు వలసకెళ్తే మటుకు ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు. అది భారతీయుల లక్షణం. ఒక తేనెటీగల వలె కష్టపడే స్వభావం కలిగి ఉంటారు భారతీయులు. ఏ దేశమైనా చూసుకోండి, ఇండియా నుంచి భారతీయులు వలస వెళ్ళారంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎంతో ముఖ్యమైన ఒక వెన్నెముక లాంటి వాళ్ళు భారతీయులు. మరి ఇటువంటి సందర్భాల్లో కూడా ఇక సహజంగానే స్థానికులకి భారతీయుల మధ్య కొన్ని రకాలైనటువంటి ఏదైనా సరే గొడవలు రావటం, ఈ యొక్క మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దగ్గరే వస్తుంది. ఆస్ట్రేలియాలో వాళ్ళు కొన్ని విచిత్రకరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మనం క్రికెట్లో కూడా చూడండి, ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ అనేది ఆడి గెలవాలి ఎవరైనా, ఏ దేశంతో అయినా సరే. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఆస్ట్రేలియా వాళ్ళ స్వభావం ఏంటంటే ఒక రకమైన పర్సనల్ విమర్శ చేస్తారు. మీరు గమనించండి జాగ్రత్తగా. రేపు మ్యాచ్ ఉందనుకోండి, ఇవాళ రాత్రి ఇవాళ సాయంత్రం ఏదో ఆటగాడి గురించి ఏదో రక కామెంట్ చేయటం, అవతల వాళ్ళకి కోపం వచ్చేట్టుగా చేయటం, అంటే ఇతరులని బాధ పెట్టి ఆనందించేటువంటి ఒక రకమైన శాడిజం. దానికి ఒక పేరు కూడా ఉంది మానసిక శాస్త్రంలో, అది వాళ్ళు ఫాలో అవుతారు. క్రికెట్లో కూడా ఒక పదం ఉంది దానికి, నాకు సరిగా పదం గుర్తురావట్లేదు. స్లెడ్జింగ్. ఆ పదం ఉంది, స్లెడ్జింగ్. ఈ రకమైన విచిత్రమైన స్వభావం కూడా ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు. ఫైటింగ్ చేస్తే క్రికెట్ ఆడు, నీ నీ యొక్క టాలెంట్ చూపించు, మంచి పరుగులు కొట్టు గెలువు, లేదంటే భారత్ మంచిగా ఆడితే ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని స్లెడ్జింగ్ వండి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ స్వభావం అంతే. ఈ రకంగా ఇప్పుడు ఆ స్లెడ్జింగ్ అనేటువంటి దాన్ని భారతీయుల మీద ప్రయోగిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడడం ప్రయోగించేవాళ్ళు ఇప్పుడు రియల్గా ప్రయోగిస్తున్నారు. కానీ దీనిని అక్కడ ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ కూడా చేయట్లా. ఎందుకంటే భారతీయులు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు ఏ దేశానికైనా. వీళ్ళు ఉంటేనే ఆ దేశంలో వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి ఎంతో కూడా నిలకడడానికి కాపాడుతుంటారు. భారతీయులు ఎప్పుడైతే పంపించేస్తారో దేశం కొలాప్స్ అయిపోతుంది, ఎకనామిక్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇవి తెలుసుకున్నటువంటి అక్కడి ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా భారతీయులకు సపోర్ట్ చేస్తున్నది. స్థానికులకి వారు సపోర్ట్ చేయట్లా. కొన్ని రకాలైనటువంటి ఇతరులు భారతదేశ శత్రువులు కొంతమంది ఈ విధంగా భారతీయుల మధ్య దుష్ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు ఆస్ట్రేలియాని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అయ్యారు. అందుకే ఇండియన్స్ని గోబ్యాక్ అని అంటున్నారు. ఇండియా వాళ్ళు కనుక వెళ్ళిపోతే నష్టపోయేది ఎవరంటే ఆస్ట్రేలియా నష్టపోతుంది. భారతీయులకు ఎప్పటికీ నష్టం ఉండదు. భారతదేశంలో కావాల్సినంత స్థలం ఉంది. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ టు ఇండియా. భారతదేశం చూడండి, ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి, కొంతమంది ఇల్లీగల్గా కూడా వచ్చి నివసిస్తుంటారు ఇక్కడ. ఎందుకు నివసిస్తారంటే అక్కడికంటే ఇక్కడ పరిస్థితి బాగుంటుంది కదా వచ్చేది, అందుకని ఇక్కడికి వస్తుంటారు. భారతీయులకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, భారతీయులు ఉండటం వల్ల వాళ్ళకి ఏమేటువంటి లాభములు కలుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు ఎంతోమంది పోతే అక్కడ కూడా అంతే. ఆస్ట్రేలియాలో అనేక మంది ఇక్కడ మన భారత విద్యార్థులు వెళ్తారు, వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీలో చేస్తారు. కొన్ని మెడిసిన్ కోర్సు ఇంకా అనేక కోర్సులు కూడా చాలా డిమాండ్ ఉంది. భారతీయులని చదివేవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివారు ఆస్ట్రేలియాలో. చదవటం వల్ల వాళ్ళకి ఎంతో డెవలప్మెంట్ చేయడానికి, అక్కడ యూనివర్సిటీలో అభివృద్ధి చెందడానికి కూడా మన భారతీయ విద్యార్థులు ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు భారత ఎకానమీతో ఫ్రెండ్లీగా ఉంటేనే ఆస్ట్రేలియా ఎకానమీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ విషయం కూడా అక్కడ ప్రజలు గమనించాలి. గమనించినట్లయితేనే వాళ్ళకు కూడా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఉద్యమం మటుకు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఇతర దేశాల కుట్ర ఉందని కూడా భారత్ కూడా భావిస్తున్నది. ఈ కుట్రని కూడా చాలా తొందరలోనే ఈ కుట్రని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఆస్ట్రేలియా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, భారతీయులు ఎంతో స్నేహ స్వభావం గలవారు. ప్రపంచంలోనే అత్యధిక స్నేహ స్వభావం గలవారు ఎవరంటే భారతీయులే. కొన్ని దేశాల్లో ఏంటంటే చాలా ఉగ్ర రూపం కలిగి ఉంటారు మనుషులు. కొన్ని దేశాల్లో కోపం వస్తే కాల్చేస్తారు తుపాయి తీసుకుని. భారతదేశంలో అటువంటి పరిస్థితి లేదు. అత్యంత స్నేహ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు. కాబట్టి భారతీయులు అనేటువంటి వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటేనే ఆస్ట్రేలియా అభివృద్ధి జరుగుతున్నది. అక్కడ కూడా ఇదే, ఏదైనా వ్యవస్థీకృత ఏదైనటువంటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఆస్ట్రేలియా అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి భారతీయుల్ని కనుక వెనక్కి పంపించేస్తే నష్టపోయేది ఆస్ట్రేలియా అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా త్వరలోనే కూడా ఈ యొక్క మోడీ గారితో చర్చలు జరుపుతారని భావిస్తున్నాం. మోడీ గారు కూడా అత్యంత త్వరలో కూడా వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క సమస్యకు ముగింపు పలుకుతారని కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.